భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, సంగీత సాహిత్యాలకు తెలుగు సినిమాల్లో పెద్దపీట వేసిన దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్. దర్శకుడిగా ఆయన శైలి విభిన్నం. తెలుగు సినిమాకు శంకరాభరణం చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన ఘనత ఆయనదే. మన ఆచార వ్యవహారాలు మనిషిని సన్మార్గంలో పయనించడానికి కానీ, కులం పేరుతో మనుషులను విడదీయడానికి కాదు అని తన సినిమాల ద్వారా అనేక సార్లు చెప్పారు కె. విశ్వనాథ్. ఆ కోవలో ఆయన రూపొందించిన మరో మంచి చిత్రం సప్తపది. కట్టుకున్న భార్యలో అమ్మవారిని చూసిన ఓ యువకుడు ఆమెతో కాపురం చేయలేనని అంటాడు. ఆ యువతి మనసుని మరో యువకుడు ఆకర్షిస్తాడు. కానీ అతను హరిజనుడు కావడంతో ఆ ఇంటి పెద్దలు తన కోడలిని ఇచ్చి ఎలా చేయాలి అన్న విషయం తోచదు. సనాతన సంప్రదాయం ఆయన అడుగులకు అడ్డు తగులుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి పెద్ద ఎటువంటి నిర్ణయం తీసుకున్నారన్నదే సప్తపది చిత్రానికి ముగింపు. ఈ తరహా కథలు ఇప్పటికీ ఎన్నో వస్తున్నాయి, కానీ 45 ఏళ్ల క్రితం ఈ కత్తి మీద సాముని సునాయాసంగా చేసి ప్రేక్షకుల్ని అలరించారు కె. విశ్వనాథ్. 1981 జూన్ 26న విడుదలైన సప్తపది చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. సప్తపది చిత్రానికి నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి, కృష్ణరాజు, శ్రీధర్ హీరోలుగా 1978లో రాముడు రంగడు చిత్రాన్ని తీసిన ఆయన 3 ఏళ్ల అనంతరం సప్తపది సినిమా నిర్మించారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ శంకరాభరణం మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి నాకు ఒక మంచి సినిమా చేసి పెట్టండి అని అడిగారు బుచ్చిరెడ్డి. అప్పుడు ఆయన సప్తపది కథ గురించి చెప్పారు. అది అన్ని రకాలుగా ప్రయోగాత్మక చిత్రం అని, సినిమా పూర్తయ్యేసరికి నరాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు అని, కొత్త నిర్మాత కనుక ఆలోచించుకోమని కె. విశ్వనాథ్ చెప్పారు బుచ్చిరెడ్డికి. కానీ బుచ్చిరెడ్డి వెనక్కి తగ్గలేదు. సప్తపది కూడా సంగీత భరిత చిత్రం కనుక శంకరాభరణం తర్వాత మరో సినిమా చేసి అనంతరం ఈ సినిమా చేద్దామని విశ్వనాథ్ చెప్పారు. ఈలోపు అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. అలా శుభోదయం సినిమా తరువాత సప్తపది చిత్రానికి శ్రీకారం చుట్టారు కె. విశ్వనాథ్. సప్తపది చిత్రంలో హీరోగా నటించిన రవికాంత్, హీరోయిన్ గా నటించిన సబిత ఇద్దరు పరిశ్రమకు కొత్తవారే. రవికాంత్ అసలు పేరు సూర్యనారాయణ శాస్త్రి. సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు గౌరీనాథ శాస్త్రి. ముక్తేశ్వరం జిల్లా పరిషత్తు స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేసేవారు ఆయన. రవికాంత్ సినిమాలకి కొత్త, కానీ ఆయన రంగస్థలం మీద ప్రముఖుడే. ఏకపాత్రాభినయంలో ఎన్నోసార్లు బహుమతులు అందుకున్నారు. శంకరాభరణం చిత్రం తీస్తున్న సమయంలో రవికాంత్ విశ్వనాథ్ని కలిశారు, కానీ అందులో ఆయనకి నటించే అవకాశం లభించలేదు. ఆయన్ని గుర్తుపెట్టుకొని సప్తపది చిత్రంలో అవకాశం ఇచ్చారు విశ్వనాథ్. ఇక సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రొఫెషనల్ డాన్సర్ కావాలని విశ్వనాథ్ చెప్పడంతో విజయనగరం నుంచి ప్రారంభించి ప్రతి ఊరు వెళ్ళడం, కూచిపూడి, భరతనాట్యం నేర్పించే గురువుల్ని కలవడం, వారిచ్చిన ఫోటోలు తీసుకొచ్చి విశ్వనాథ్కు చూపించడం, ఇలా 6 నెలలు సీరియస్ గా హీరోయిన్ కోసం ప్రయత్నం చేశారు నిర్మాత బుచ్చిరెడ్డి. చివరకు హైదరాబాద్లో సబిత దొరికారు. ఆమెకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేకపోయినా విశ్వనాథ్ మీద గౌరవంతో సప్తపదిలో నటించడానికి సబిత తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ సమయంలో శంకరాభరణం చిత్రం విడుదల కావడం, అది కూడా సంగీత నృత్య ప్రధానమైన సినిమా కావడంతో వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత సబితను చెన్నై తీసుకువెళ్ళి ఓ 1 నెల రోజుల పాటు సినిమాలోని పాటలు చిత్రీకరించే వాటినన్నింటినీ ప్రాక్టీస్ చేయించేవారు. నిజ జీవితంలో అన్నదమ్ములైన సోమయాజులు, రమణమూర్తి ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. హరిబాబు పాత్రను గిరీష్ పోషించారు. సినిమాలో గోవుళ్ళు తెల్లన పాటలో గుండుతో పిలకతో కనిపించిన బాలనటుడు మాస్టర్ రవి ఇప్పుడు విలన్ గా తన గాత్రంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. సప్తపది చిత్రం షూటింగ్ అమరావతి గుడి, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగింది. నది, దాని పక్కనే ఒక గుడి, ఆ నదిలోకి వెళ్ళడానికి గుడిలోంచి మెట్లు ఉండాలి. ఇది షూటింగ్ లొకేషన్ గురించి నిర్మాత బుచ్చిరెడ్డికి విశ్వనాథ్ చెప్పిన వర్ణన. అటువంటి లొకేషన్ నాకు కావాలి అని ఆయన చెప్పడంతో కర్ణాటక అంతా తిరిగారు. అలాంటి లొకేషన్ దొరకలేదు.
ఆ సమయంలోనే శుభోదయం షూటింగ్ కోసం విశ్వనాథ్ విజయవాడలో ఉన్నారు. అప్పుడే కృష్ణానదికి పుష్కరాలు వచ్చాయి. దాంతో అమరావతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తుండటంతో విశ్వనాథ్, బుచ్చిరెడ్డి వెళ్లి చూశారు. గుడి పరిసర ప్రాంతాలు చూసి సంతృప్తి చెందారు విశ్వనాథ్. 1981 ఫిబ్రవరి 9న షూటింగ్ ప్రారంభించి 55 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశారు. నెమలికి నేర్పిన నడకలేవి పాటను మాత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిత్రీకరించారు. ఈ సినిమాలో వేదాన్ని వివరించే పాటను గుడిలో చిత్రీకరించారు విశ్వనాథ్. వేదానికి పండితులు అర్థం చెబుతుంటే దానికి అనుగుణంగా హీరోయిన్ డాన్స్ చేసే సందర్భం అది. ఉద్దండులైన వేద పండితులు ఆ సన్నివేశంలో పాల్గొంటే బాగుంటుందని విశ్వనాథ్ చెప్పడంతో వారి కోసం నిర్మాత ప్రయత్నించారు. ఆ సమయంలోనే రాజమండ్రిలో వేద పండితుల మహాసభ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళారు నిర్మాత. కానీ సినిమా షూటింగ్ అనగానే వేద పండితులు మండిపడ్డారు. మేము వేదాన్ని పఠిస్తుండగా రికార్డు చేయడానికి అంగీకరించం, అలాంటిది సినిమాలో నటిస్తామని ఎలా అనుకున్నారు, పొండి అన్నారు. కోనసీమలో అలా ఎవరూ అంగీకరించకపోవడంతో బళ్ళారిలో మరో మహాసభ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు రామన్నారు. తిరుపతిలో కూడా ట్రై చేశారు, అక్కడ కూడా పని కాలేదు. చివరికి ఒంగోలులో ఒక ఆయన దొరికారు. పెద్ద రికమెండేషన్ మీద ఆయన్ని ఒప్పించి ఒక్కరోజు మాత్రం వస్తామని, అది కూడా తమ మడి ఆచారాలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తేనే వస్తామని ఆయన చెప్పారు. సరేనని ఒప్పుకొని ఆయన్ని, వాళ్ళ శిష్య బృందాన్ని రచయిత జంధ్యాల ఇంట్లో ఉంచారు. వాళ్ళ నాన్నగారు కూడా మడి ఆచారాలను ఎంతో నిష్ఠగా పాటించేవారు. విడుదలకు ముందు సప్తపది చిత్రం ప్రివ్యూ వేశారు. చూసిన వాళ్ళు ఇది ఆర్ట్ ఫిలింలా ఉందని, కమర్షియల్ గా వర్కౌట్ కాదని అన్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల గురించి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ విన్న విశ్వనాథ్ క్లైమాక్స్ మారుద్దామా అని నిర్మాత బుచ్చిరెడ్డిని అడిగారు. మీరేమి అనుకుంటున్నారు అని విశ్వనాథ్ని ప్రశ్నించారు బుచ్చిరెడ్డి. నేను అనుకున్నదే చిత్రంలో చూపించాను, మీరు మార్చమంటే మారుస్తాను అని చెప్పారు విశ్వనాథ్. అయితే వద్దులేండి, క్లైమాక్స్ మారిస్తే తప్ప సినిమా హిట్ కాదంటే మారుద్దాం, ఏదైనా ప్రేక్షకులు చెప్పాలి, ఇలాగే విడుదల చేద్దాం అని చెప్పారు బుచ్చిరెడ్డి. మార్పు చేయకుండా అలాగే విడుదల చేశారు. పతాక సన్నివేశాలు అలా ఉండడం వల్ల సప్తపది చిత్రానికి అవార్డులు, అభినందనలు లభించాయి. కమర్షియల్ గా పెద్ద హిట్ కాలేదు, కానీ పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చింది. ఆ రోజుల్లో ఈ సినిమా తీయడానికి 18 లక్షలు ఖర్చు అయింది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విశ్వనాథ్ కథ నడిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాతో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఆయన నంది అవార్డు అందుకున్నారు. జంధ్యాల రాసిన మాటలు ఆకట్టుకున్నాయి. వేటూరి పాటలు, మహాదేవన్ సంగీతం అలరించాయి. సప్తపది చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నర్గిస్ దత్ అవార్డు లభించింది. తరువాతి రోజుల్లో జాగ్ ఉటా ఇన్సాన్ పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. విశ్వనాథ్ దర్శకత్వంలోనే రూపొందిన ఆ చిత్రంలో శ్రీదేవి, మిథున్ చక్రవర్తి నటించారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా అందులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.